హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ డ్రాయింగ్ని ఆటోక్యాడ్లో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనం లైన్ కమాండ్ అనేది లైన్ కమాండ్ ఇక్కడ చూసి హారిజాంటల్ లెంత్ వచ్చేసి 110 ఉంది. సో 110 ఇద్దాం. ఇక్కడ 3 సర్కిల్స్ అయితే ఉంది. మనం ఒక సర్కిల్ కమాండ్ అనేది తీసుకుని రేడియస్ 8 రేడియస్తో ఒకటి, అలాగే 15 రేడియస్తో ఒకటి సర్కిల్ కమాండ్ తీసుకుని డ్రా చేస్తాం రేడియస్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. సో మౌస్ క్లిక్ చేసి మీరు అలా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాపీ అనే ఆప్షన్, సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కింద అనేది ఒక ఆర్క్ అనేది ఉంది. సో అది 100 రేడియస్తో ఉంది. 100 రేడియస్ మీద మనకి ఈ టూ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. మనకి డిస్టెన్స్ అయితే ఏమి లేదు ఇక్కడ మనకి. సో 10 రేడియస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఫిఫ్త్ ఆప్షన్ సర్కిల్స్లో. సో ఆప్షన్ తీసుకుని మనం ఫిఫ్త్ ఆప్షన్ చూడండి మీరు ఇక్కడ. సో ఈ పాయింట్ క్లిక్ చేస్తాం, రేడియస్ మనకి 100. ఇక్కడ చూడొచ్చు మనకి రేడియస్ 100 ఇచ్చాం. సో మనకి ఇలా సర్కిల్ అనేది డ్రా అయ్యింది. ఈ పై పార్ట్ అంతా ట్రిమ్ చేద్దాం, TR సో ట్రిమ్ అయిపోయిన తర్వాత మనం ఈ సర్కిల్ అనేది డ్రా చేయాలి కాబట్టి యాక్సిస్ ఇక్కడ నుంచి వరకు డ్రా చేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 65కి అప్వర్డ్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం 65 ఈజీగా లైన్ అనేది డ్రా చేయొచ్చు. మరి మనం ఇక్కడ క్లిక్ చేయకపోతే మనకి ఎంత డిస్టెన్స్ ఇవ్వాలో తెలియదు. సో మనం ఈ రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, కాపీ. మీరు ఇక్కడ F8 అనేది ఆన్ చేసి ఉంచుకోవాలి మీరు. లేదంటే మీకు అలాగా గ్రీన్ లైన్స్ అనేవి కనపడవు. ఆర్దో అనేది మీరు ఆన్ చేసుకుని ఉంచుకోవాలి, లేకపోతే గ్రీన్ లైన్స్ అనేవి కనపడవు. సో మీరు ఆన్ చేసి ఆ పాయింట్ కింద బాటమ్ పాయింట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో తర్వాత కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టాలి. తర్వాత మనం సర్కిల్ కమాండ్ తీసుకుని ఇక్కడ చూసుకుంటే 20 రేడియస్తో ఒక సర్కిల్, 31 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది కాబట్టి 20 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసాం. అలాగే మనం 31 రేడియస్తో కూడా ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆ 31 రేడియస్ సర్కిల్ మీదే మనకి ఈ 2 సర్కిల్స్ కూడా అదే సెంటర్ మీద ఈ 2 సర్కిల్స్ అనేవి ఉన్నాయి. 4 రేడియస్, 8 రేడియస్ తోటి. సో మనం సర్కిల్ కామెంట్ తీసుకున్నాం. 31 రేడియస్ ఎంతంటే 60 యాంగిల్తో ఉంది. ఒక లైన్ పోలార్లోకి వెళ్ళి ఇక్కడ 30, 60, 90 అని ఉంటుంది. మనం థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. పోలార్ అనేది ఆన్లో ఉండాలి. మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. పోలార్ ఆన్ చేసిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ లైన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రాలో థర్డ్ ఆప్షన్. తర్వాత మనం 60 యాంగిల్తో మీరు ఇక్కడ చూడొచ్చు, యాంగిల్ చూపిస్తుంది మనకి 60 యాంగిల్. సో క్లిక్, 60 యాంగిల్ అని చూపిస్తుంది. 120 యాంగిల్ మనకి, ఎందుకంటే 60 ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి 60, 120. సో 120 రేడియస్తో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ లైన్ అనేది వచ్చింది. మనం ఎస్కేప్ కొడదాం. సో మనకి ఇక్కడ మనం ఏదైతే సర్కిల్ డ్రా చేయాలో ఆ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేసినాయి, మీరు చూడొచ్చు. సో మనం ఇక్కడ 4 రేడియస్ తోటి, 8 రేడియస్ తోటి సర్కిల్ తీసుకుందాం. సో మనం 8 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసాం. అలాగే 4 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. 4 రేడియస్, ఎంటర్. సో మనం ఇప్పుడు ట్రిమ్ కమాండ్ తీసుకుందాం. మనం ఇప్పుడు ట్రిమ్ కమాండ్ తీసుకుని ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేవి మనం డిలీట్ చేసేద్దాం. TR
సో మనం దీన్ని ట్రిమ్ చేసేస్తున్నాం మొత్తం. తర్వాత కింద కన్స్ట్రక్షన్ రైట్ క్లిక్ ఎరేజ్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు ట్రిమ్ దీన్ని కూడా మనం ట్రిమ్ చేయవలసి ఉంది ఇంకా. సో టిఆర్ డబుల్ ఎంటర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. సో మనం ట్రిమ్ అనేది చేసుకున్నాం. సో తర్వాత మనం ఇలాంటి ఆబ్జెక్ట్స్ సేమ్ ఆబ్జెక్ట్స్ మనకి 6 కావాలి. 6 కావాలంటే మనం 6 డ్రా చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకుని మనకు ఒక టూల్ అనేది ఉంటుంది. సో ఆ టూల్ని వాడదాం మనం. సెలెక్ట్ చేసుకుని రెక్టాంగిల్ అరే ఉంటుంది, పాత్ అరే ఉంటుంది, పోలార్ అరే ఉంటుంది. సో మనం పోలార్ అరేని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ చూడొచ్చు స్పెసిఫై ది సెంటర్ పాయింట్ ఆఫ్ అరే ఉంటుంది. సో సెంటర్ పాయింట్ని మనం క్లిక్ చేద్దాం. సో మనకి డిఫాల్ట్గా 6 ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చినాయి. సో మనకి చాలామందికి ఒకవేళ 6 ఆబ్జెక్ట్ రాకపోతే దాన్ని మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని దాన్ని రిమూవ్ చేసి మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే కావాలో అన్ని ఆబ్జెక్ట్స్ మనం ఇవ్వచ్చు. తర్వాత మనం ఇటు చూసుకుంటే ట్రిమ్ చేయాలి ఇవన్నీ, ఈ పార్ట్స్ కూడా అన్నీ కూడా. సో ట్రిమ్ టిఆర్ డబుల్ ఎంటర్ చేసి మనం ఏ పార్ట్స్ అన్నిటిని కూడా ట్రిమ్ చేసేద్దాం. టిఆర్ డబుల్ ఎంటర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ట్రిమ్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు. సో ట్రిమ్ చేసిన తర్వాత మనం కింద లైన్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ మనకు ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, కిందకి వెర్టికల్గా ఒక లైన్ ఉంది. సో దాని డిస్టెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి. సో వెర్టికల్గా ఒక లైన్, ఆ లైన్ మనం లైన్ తీసుకున్నాం. లైన్ కామెంట్ తీసుకుని మనం వెర్టికల్గా అంటే మనం మౌస్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకి పాయింట్ అనేది కనిపిస్తుంది. సో వెర్టికల్గా మనం కొంచెం లాంగ్గానే తీసుకున్న లైన్. సో తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 18 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. 10 రేడియస్ తీసుకున్నాం, 18 రేడియస్. సో సెలెక్ట్ 18 రేడియస్. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్క్ అయితే వచ్చేసింది మనకి. సో మిగతాదంతా మనం ట్రిమ్ చేయొచ్చు. టిఆర్ డబుల్ ఎంటర్. మనం దీన్ని డిలీట్ చేయొచ్చు సింపుల్గా. సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుని మనం మిర్రర్ కమాండ్ వాడుతున్నాం. ఎంఐ షార్ట్ కట్ నో అనేది క్లిక్ చేయాలి ఇక్కడ ఇప్పుడు కూడా. సో మనకి డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు యానోటేట్లోకి వెళ్ళి డైమెన్స్ అనేవి ఇద్దాం. యానోటేట్లోకి వెళ్ళాం, లీనియర్. సో మనం ఇక్కడ 1 by 1 డైమెన్స్ అయితే ఇద్దాం. డైమెన్షన్స్ అన్నిటికి ఇచ్చేసిన తర్వాత మనం ఈ యాక్సిస్ పాయింట్ అయితే ఏమున్నాయో ఆ యాక్సిస్ పాయింట్ కలర్ ఎలా మార్చాలో కూడా చూద్దాం. అలాగే డ్రాయింగ్కి సంబంధించిన లింకు, అలాగే ఆటోకాడ్కి సంబంధించిన అన్ని షార్ట్కట్ కీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాక్సిస్ లైన్ కలర్ ఎలా మార్చాలో చూద్దాం. ఇప్పుడు ఈ యాక్సిస్ లైన్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేద్దాం ఒకసారి. సెలెక్ట్ చేసి చూడండి, మొత్తం అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే మనకి కింద ప్రాపర్టీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కలర్ ఉంది. సో ఆ కలర్ కాడ మనం పింక్ ఇద్దాం. రెడ్ ఉంది, ఎల్లో ఉంది, అన్ని కలర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ పింక్ ఇద్దాం. పింక్ కలర్ తీసుకున్నాం మనం. సో కలర్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ కలర్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అని. సో మనం డైమెన్షన్స్ అనేవి
ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైమెన్షన్స్ లైన్ అది డిలీట్ చేస్తే మనకి లైన్ కనపడుతుంది. సో మరి డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలి మరి అంటే అలా కూడా ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్కి తీసుకున్నాం మనం. ఈ పాయింట్ క్లిక్ చేసాం అండ్ ఈ పాయింట్ని మనం బయటికి తీసుకొచ్చి అక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చాం మనం. సో అప్పుడు మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనకి యాక్సిస్ లైన్ కలర్ కూడా కరెక్ట్గా కనపడుతుంది డయాగ్రామ్లో. సో ఇలా కూడా డైమెన్షన్స్ ఇవ్వచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.